ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. కొత్త ఇంటికి వెళ్తే అందరం దగ్గరయ్యే అవకాశం ఉంది. సౌకర్యాలు, స్థలం మారితే వాళ్ళ మనసులు మారే అవకాశం కూడా ఉంటుంది. అసలేమనుకున్నావు రోజా? అనుకోవడానికి ఏముంది నిత్య, డాక్యుమెంటేషన్స్ అంతా అయిపోయాయి. మిగిలిన వాటి మీద సంతకాలు పెట్టేస్తాను. ఈ ఇంటిని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. మనమందరం వేరే ఇంట్లోకి షిఫ్ట్ అవుతున్నాం. వేరే ఇల్లేంటి? అమ్మా నిత్య, ఇంటిని ట్రస్ట్ వాళ్ళకి అప్పచెప్పారు, వాళ్లే చూసుకుంటారు. మనందరం వెళ్ళి వేరే ఇంట్లో ఉండాలని రోజా చెప్తోంది కదా. తను చెప్పింది తెలుగులోనే కదా, నాకు అర్థమైంది కదా. మధ్యలో నీ రీసౌండ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. తను చెప్పిన మాట నువ్వు నాకు మళ్ళీ చెప్తుంటే నేనేమనుకోవాలి? ఎక్కడుంటున్నావు? ఎలాంటి ఇంట్లో ఉంటున్నాం? ఇంతకన్నా మంచి ఇంట్లోకి షిఫ్ట్ అవుతున్నామా? చూడు నిత్య, మనమేమి 5 స్టార్ హోటల్లో ఉండటం లేదు. అందరం కలిసి ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఒకరికొకరం కనిపించేలా ఉండాలి. ఇక్కడుంటే ఎవరి మనసులో ఏముందో, ఎవరికి ఏ బాధ ఉందో తెలీదు. కొత్త ఇంట్లో అయితే ఒకరికొకరం కనపడతాం. ఎవరు బాధల్లో ఉన్నా ఇంకొకరు పసిగట్టి ఓదారుస్తారు. పాతకాలంలో తాత ముత్తాతలందరూ ఇలాగే వాళ్ళ బాధల్ని తీర్చుకునేవారు. అందుకే వాళ్ళ మధ్య గొడవలొచ్చినా క్షణాల్లో తీరిపోయేవి. ఇప్పుడు అలా కాదు. ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి గది వాళ్ళదైపోయింది. అంటే ఏం నీ ఉద్దేశం? ఏ వెంకటి ఇంట్లోనో పూరి గుడిసెల్లో పెడతానని ఇండైరెక్ట్ గా చెప్తున్నావా? అలా ఎలా పెడుతుంది నిత్య? రోజా ఏం ఆలోచించినా మన మంచికే ఆలోచిస్తుంది కదా. గాడ్, నువ్వు రోజా మాటలు నాకెందుకు ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నావు? నా మీద నీకేదో ప్రేమ ఉందనుకున్నాను, కానీ నా మీద నీకు ప్రేమ లేదు. ఆ రోజా ఏం చెప్తే దానికి తానా అంటే తన్నానా అంటున్నావు. ఈ రోజా నా మీద పగ తీర్చుకోవడానికి ఉన్న ఆస్తులు, ఇల్లు ట్రస్ట్కిచ్చి వేరే ఇంటికి వెళ్దామని అంటుంది. ఆ ఇల్లు ఎలా ఉంటుందో ఏంటో. మనందరినీ అడిగి ఒక సలహా తీసుకొని చేయాలి కదా, అది కూడా చేయదు. ఏ రోజా, అంతా నీ ఇష్టమేనా? చూడు నిత్య, ఇక్కడ ఎవరి ఇష్టాయిష్టాలు అని కాదు. ఈ ఇంటిని మనం ట్రస్ట్కి అప్పచెప్పాం. మనం కాదు, నువ్వు. సారీ, నేనే అప్పచెప్పాను. దానికి పరిహారంగా నేనే తీసుకుని వెళ్ళి మీ అందరికీ ఒక ఇంటిని చూపించాలి కదా. ఆ బాధ్యత నేనే తీసుకున్నాను. అందుకే ఇంటిని వీళ్ళకి అప్పగించి మనం షిఫ్ట్ అవుతున్నాం. అదే షిఫ్ట్ అయ్యేది ఎక్కడికి? నా పర్మిషన్ తీసుకోవాలి, నాకు చూపించాలి, నాకు చెప్పాలి కదా అంటున్నాను. నిత్య, రోజా ఏం చేసినా కరెక్ట్ గానే చేస్తుంది. పిన్నిలా నువ్వు ఆలోచిస్తే ఎంత బాగుంటుంది కదా. పిన్నిలా నేను తెలివి తక్కువగా ఆలోచించును. నీ ట్రాప్ లో పడను రోజా. సారీ అండి, మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి. ఏంటి హ్యాండ్ ఓవర్ చేసుకునేది? ఆగు, పద. పద మామ్స్, రా. సారీ అండి, ఇవేమీ పట్టించుకోకండి. మేడం, ఇక్కడ సంతకాలు పెట్టండి. నిత్య, మనకి వేరే ఆప్షన్ లేదు. రోజాని ఎదిరించి మనం ఇప్పుడు ఏమీ చేయలేం.
రోజాతో ఉంటూనే రోజాని గెలవాలి. రోజా చెప్పింది విన్నట్టు నటిస్తూనే ఉండాలి. నీలా నటించడం నా వల్ల కాదు. నా మాట విను, ఈ ఒక్కసారి విను, వెళ్ళిపోదాం. ఇక్కడి నుంచి తను మనల్ని తీసుకెళ్లను అంటే మనకి వేరే దిక్కు కూడా ఉండదు. ఆలోచించు. నాకేంటి టార్చర్? థ్యాంక్ యూ మేడం. వెళ్ళొస్తా మేడం. లక్ష్మి, అమ్మా మీరు వెళ్ళిపోతున్నారు. మేమెక్కడికి వెళ్ళాలమ్మా? మేమెలా బతకాలమ్మా? ఈ కవర్స్లో కొంత డబ్బు ఉంది. ఇవి మీకోసమే. ఇది నా జీతంలోంచి ఇస్తున్న డబ్బు. ఇన్నాళ్ళు మీరు మాకు ఎంతో సేవ చేశారు. కృతజ్ఞతగా మీకు ఇస్తున్నాను అనుకోండి. మన కంపెనీ క్యాంటీన్లో మీకు జాబ్స్ చూసి పెట్టాను. రేపే వెళ్ళి జాయిన్ అవ్వండి. ఎంత మంచి మనసమ్మా మీది. చల్లగా ఉండాలి. వెళ్దామా? గ్రేట్ రోజా, మంచి ఆలోచన. 4 రూపాయలు వాళ్ల మొహాన కొట్టి మంచి అని పెంచుకోవాలని చూస్తున్నావా? నేనివ్వటం కాదు, నువ్వు కూడా ఇవ్వచ్చు. సలహాలు ఇవ్వకు. నిత్య, ఏంటి నువ్వు? రోజా మానవత్వంతో ఆలోచించింది. అందుకు మనం అభినందించాలి. రోజా, నువ్వు చాలా గొప్పగా ఆలోచిస్తున్నావు. చాలా మంచి మనసు నీది. వెళ్దామా? వెళ్దాం పిన్ని. నాన్న కట్టిన ఈ ఇల్లు ఒక మంచి పనికి ఉపయోగపడబోతోంది. కను పాపే పసి పాప కన్నీరు కన్న మమత పేరులేని బంధమాయే పేగు బంధం మూగబోయే కొత్త ఆట తెరలేచెరా శివుడా ఓ కొత్త కథ మొదలాయరా శివుడా ఈ కొత్త ఆట తెరలేచెరా శివుడా బాలుగారు పదండి. ఓ కొత్త కథ మొదలాయరా శివుడా ఓ కొత్త కథ మొదలాయరా శివుడా మన కంపెనీకి సంబంధించిన ఆస్తులైనా కార్లైనా మనం వాడట్లేదు. మనం క్యాబ్లోనే వెళ్దాం. పదండి. ఏం నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావా? ఇదంతా అవసరమా?
ఆస్తులు ఎంప్లాయీస్ కి ఇచ్చేసావు, ఇల్లు కూడా ఇచ్చేసావు, కార్లు కూడా ఇస్తే మనం ఎలా ఉండాలి? ట్రాన్స్పోర్టేషన్ ఎలా? నీకేమైనా స్పృహ ఉండే చేస్తున్నావా? మామ్స్, ఏంటిది? నాకు అర్థం కావట్లేదు. రోజా ఏం చేసినా మామ్స్, నువ్వు మాట్లాడకు. రోజా ఏం చేసినా బాగుంటుంది, రోజా ఏం చేసినా అద్భుతాలు, ఆహా ఓహో. ఏంటిది? నాకు అర్థం కాదు. ఎందుకు ఇలా దిగజారిపోయి మాట్లాడుతున్నావు?